Christ of Nazareth. Now we are going to meditate the Word of God from Psalm chapter 133. When brothers dwell in unity. కనుక సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి అని కీర్తనలో 133వ అధ్యాయంలో రాయబడింది. ఏ సాంగ్ ఆఫ్ ఎసెంట్స్ ఆఫ్ డేవిడ్ అంటే దావీదు రాసినటువంటి కీర్తనలు. బిహోల్డ్ హౌ గుడ్ అండ్ ప్లెసెంట్ ఇట్ ఈస్. మరి సహోదరులు వెన్ బ్రదర్స్ డ్వెల్ ఇన్ యూనిటీ, బిహోల్డ్ హౌ గుడ్ అండ్ ప్లెసెంట్ ఇట్ ఈస్ వెన్ బ్రదర్స్ డ్వెల్ ఇన్ యూనిటీ. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఇట్ ఈస్ లైక్ ద ప్రీషియస్ ఆయిల్ ఆన్ ద హెడ్ రన్నింగ్ డౌన్ ఆన్ ది బియర్డ్ ఆఫ్ ఆరోన్. కనుక సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నున్నది. ఇట్ ఈస్ లైక్ ద డేవ్ ఆఫ్ హెర్మన్, హెర్మోను మంచు వలె ఉన్నది. విచ్ ఫాల్స్ ఆన్ ద మౌంటైన్స్ ఆఫ్ జయన్. ఇదిగో సియోను కొండల మీద పడుతున్న హెర్మోను మంచు వలె ఉన్నది. ఫర్ దేర్ ద లార్డ్ హ్యాస్ కమాండెడ్ ది బ్లెస్సింగ్. అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. కనుక మనం అందరం కూడా దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామండి. కనుక సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలెనున్నది అని రాయబడింది. అలాగే ఇట్ ఈస్ లైక్ ద డేవ్ ఆఫ్ హార్మన్, ఇట్ ఈస్ లైక్ ద డేవ్ ఆఫ్ హెర్మన్ విచ్ ఫాల్స్ ఆన్ ద మౌంటైన్స్ ఆఫ్ జయన్. ఫర్ దేర్ ద లార్డ్ హ్యాస్ కమాండెడ్ ద బ్లెస్సింగ్ లైఫ్ ఫర్ ఎవర్ మోర్. కనుక సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తూ ఉంటే దేవుడు సంతోషిస్తాడు, అనేక ఆశీర్వాదాలు దేవుడు దయచేస్తాడు. కనుక మనం అందరం కూడా సంతోషంతో ఉండొచ్చు. అచ్చట ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా అంటే పరమదేవుడు, పరిశుద్ధ దేవుడు, ఆది దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, అనంతాది అమరవని పరివృత తేజ పరిశుద్ధుడు. మరి మనందరితో మాట్లాడుతూ వస్తున్న అంశం ఏంటంటే యూ మస్ట్ హ్యావ్ టు డ్వెల్ ఇన్ ద యూనిటీ. Unity is the best option right now in these days also. In the previous days, people have lived in a unity and they lived together, even the father, mother and the children. If the brother has got married also, married brother and his wife and mother, father and the children of the father and brothers and sisters all lived together. That's what called in Telugu ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబాలు కలిగి ఉండేవారు. ఈ దినాల్లో మరి పెళ్ళైతేనే కొడుకు విడిపోతున్నాడు, పెళ్ళైతేనే కూతురు అంటే వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆడపిల్ల అంటే ఆడపిల్ల. కనుక ఒక ఇంట్లో 4 కొడుకులు ఉంటే పెళ్ళి అయిపోతేనే విడిపోతూ వస్తున్నారు. కనుక ఎక్కడ సింగిల్ కుటుంబాలే, ఉమ్మడి కుటుంబాలు లేవు. ఉమ్మడి కుటుంబాలు అయితే ఒకరు కష్టపడి తెచ్చి మరి ఇచ్చినప్పుడు ఇంకొకరు తిని సంతోషించేవారు. కనుక ఒకరికి పని ఉన్న లేకపోయినా ఇంకొకరు పనితో బ్రతికేవారు. కనుక ఇప్పుడు అందరూ ఏమైపోయినారంటే సింగిల్ కుటుంబాలు. కొత్తగా పెళ్ళైతేనే ఏం తెలియదు, ఆ జంటకు పక్కకి వెళ్ళిపోతారు. మరి తెచ్చుకున్న దాంట్లో తిని తాగి కొంత మిగులుతుంది, లేకపోతే లేదు. రెండో కరెంటు బిల్లులు కట్టి మరి చాలా నాశనం అయిపోతూ ఉన్నారు. అదే తల్లి తండ్రితో కలిసి కొత్తగా పెళ్ళైనటువంటి కుమారుడు కోడలు మరి వారికి పుట్టిన వారు ఉండడము, వారితో పాటు వారి అన్నదమ్ములు వారక్క చెల్లెళ్ళు కలిసి ఉండడము, మరి ఒకరు పనికి పోయినా ఒకరు పనికి పోకపోయినా కూడా కుటుంబం గడుస్తూ వచ్చేది. దేవుని ఆశీర్వాదం వారి మీద ఉండేది. ఇట్ ఈస్ లైక్ ద డేవ్ ఆఫ్ హెర్మన్ విచ్ ఫాల్స్ ఆన్ ది మౌంటైన్స్ ఆఫ్ జయన్. ఫర్ దేర్ ద లార్డ్ హ్యాస్ కమాండెడ్ ద బ్లెస్సింగ్ లైఫ్ ఫర్ ఎవర్ మోర్. కనుక సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది మరి అహరోను తల మీద పోయబడి అతని గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉన్నది. అలాంటిది యూనిటీ అంటే. ఇట్ ఈస్ లైక్ ద డేవ్ ఆఫ్ ద హెర్మన్ విచ్ ఫాల్స్ ఆన్ ద మౌంటైన్స్ ఆఫ్ జయన్.
కనుక హెర్మోను మంచు వలె సియోను కొండల మీద నుండి వచ్చే హెర్మోను మంచు వలె ఉంటుంది. అలాగే మరి ఫర్ ద లార్డ్ హ్యాస్ కమాండెడ్ ద బ్లెస్సింగ్ లైఫ్ ఫర్ ఎవర్ మోర్. అచ్చట ఎవరైతే మరి ఇద్దరు కలిసిమెలిసి ఉంటారో, కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారో వారి మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది. కనుక ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట ఉంటుంది. కనుక ప్రియ బిడ్డలు, విశ్వాసులారా, వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ మరి యూట్యూబ్ ఛానల్ పేరు అద్భుత దేవుడు యూట్యూబ్ ఛానల్ అండి. నేను మీ డాక్టర్ ప్రసాద్ పల్లె, మీ వెల్విషారు. కనుక మీ గురించి మేము ప్రార్థన చేస్తాము. ఈ యూట్యూబ్ ఛానల్ వీక్షించిన వెంటనే మీరు డిస్క్రిప్షన్లోనికి వెళ్ళి మా ఫోన్ నెంబర్ తీసుకోవచ్చు, 9032897809. కనుక మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే మాకు ఫోన్ చేసి తెలిపినలో మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. కనుక దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వాదించును గాక. కనుక మనమందరం కూడా వెన్ ద బ్రదర్స్ డ్వెల్ ఇన్ యూనిటీ, ఒకే కుటుంబంలో ఉన్న 4-5 మంది అన్నదమ్ములు అందరూ కూడా కలిసిమెలిసి ఉండొచ్చు. అలాగే దేవుని నమ్మి దేవుని రక్తం కిందకి వచ్చి యేసుక్రీస్తు రక్తంతో కడబడిన మనమందరం కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నమాట. మనం కూడా యూనిటీతో ఉండాలి. ఒక మందిరానికి వెళ్ళిన తర్వాత ఆ మందిర సభ్యులము, మందిరంలో ఉన్న అనేక మంది బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అనుకుంటూ ఉంటారు. కానీ అలా ఒక మెంటాలిటీతో మరి సంఘం అంతా చెదిరిపోతూ ఉంది. సంఘ కాపరి వారికి మరి సంరక్షకుడుగా ఉంటాడు. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అన్నట్లుగా సంఘ కాపరి మరి వాక్యం చెప్పి ప్రార్థన చేసి, వారి గురించి ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థన చేసి, హోల్ నైట్ ప్రేయర్ చేసి ఎన్నో ఆత్మలు రక్షిస్తే కొన్నిసార్లు మరి ఆ సంఘాన్ని దాటి ఇంకొక సంఘానికి వెళ్ళేటటువంటి ఆ యొక్క బ్రదర్స్ లేకుండా పోలేదు, సిస్టర్స్ లేకుండా పోలేదు. కనుక ఇక్కడ మనందరితో కూడా మరి దేవుని నమ్మిన ప్రజలందరం కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే వెన్ బ్రదర్స్ డ్వెల్ ఇన్ యూనిటీ, అంటే సహోదరులైన మీరు, యేసు రక్తములో కడుగబడినటువంటి సహోదరులైన మీరు యూనిటీగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి. ఐక్యత అంటే ఏంది? కలిసిమెలిసి ఉండడం, కలిసిమెలిసి జీవించడం, కలిసిమెలిసి వాక్యాన్ని వినడం, కలిసిమెలిసి సంఘ అభివృద్ధి కోసం పాటుపడడం, కలిసిమెలిసి పరిచర్యకు వెళ్ళడం, కలిసిమెలిసి బహిరంగ స్వార్థలు పెట్టడం, కలిసిమెలిసి మరి కొంత కానుకలు చందాలు వేసి మరి ఆ యొక్క సంఘ కూడికలు ఏర్పాటు చేయడం, సంఘ అభివృద్ధికి పాటుపడడం. దిస్ ఈజ్ ఆల్ ద యూనిటీ ఆఫ్ ద బ్రదర్స్ dwelling together. So God is wishing the brothers and sisters and also the brothers in the church be unity and build the church unitation and church programs and also church cooperations and also church building. మరి కొన్ని మందిరాలు కట్టలేక మధ్యలో ఆగిపోయినాయి. ఎందుకంటే సంఘంలో ఒక 100 మంది మరి కుటుంబాలుంటే 100 కుటుంబాలుంటే వచ్చేది ఒక 20 మంది 30 మంది. అందులో కూడా డీవియేషన్స్, ఒకరంటే ఒకరికి పడదు. మరి కానుకలు కూడా దేవునికి ఇవ్వాలంటే బాధపడిస్తారు. కనుక సంఘాలు కట్టాలంటే బరువు అయిపోయి కొన్ని మందిరాలు స్టాప్ అయిపోయినాయి. కనుక మీరందరూ కూడా ఇప్పుడు మళ్ళీ మీరు సంఘాలుగా కూడుకొని ఆగిపోయినటువంటి ఆ యొక్క మందిరాలు మరి తిరిగి కట్టాలని మేము విక్టరీ ప్రేయర్ టవర్ హైదరాబాద్ తరఫున కోరుకుంటున్నాం. కనుక మరి మీరందరూ కూడా whenever the brothers dwell in unity, God is going to bless. కనుక కుటుంబంలో కూడా మరి ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు ఉంటే అందరు కలిసి మెలిసి ఉండండి. దేవుని రాకడ సమీపిస్తూ ఉంది. కనుక అక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవమును ఉండవలని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరైతే కుటుంబంలో తల్లిదండ్రి, అన్నదమ్ములు, బంధుమిత్రులు, ఒకవేళ అనాథలు ఒకవేళ మరి ఉంటే కొంతమందిని మనం ఇంటికి తెచ్చుకుంటాం, మన పని మనిషిగా కానీ లేకపోతే వారి దత్తత కానీ తెచ్చుకొని ఉంటాం. లేదా అన్నదమ్ములు ఇద్దరు, అక్క చెల్లెలు ఇద్దరు, తల్లి తండ్రి, మరి ఒకవేళ ఒక బ్రదర్కు పెళ్ళైతే ఆయన భార్య, ఇద్దరు కలిసిమెలిసి ఉండాలని దేవునికి ఆశ ఉన్నది. అలాగే సంఘాల్లో కూడా
మరి ఒక సంఘములో బాప్తిస్మం తీసుకొని అదే సంఘంలోనే స్థిరపడి, ఒకవేళ నీకు వాక్యం చెప్పేది వస్తే, ఒకవేళ ఉన్నత స్థితిలో ఆత్మీయ స్థితిగా మరి ఆ యొక్క పాస్టర్ చెప్పే వాక్యం విని మరి నీవు కూడా వాక్యం చెప్పగలిగినటువంటి స్థితి, ఆత్మలను సంపాదించగలిగిన స్థితి వస్తే పాస్టర్ ఆజ్ఞ తీసుకొని వేరే ఊరికి వెళ్ళి సేవ చేయాలా. అక్కడ వచ్చే కానుకలలో కూడా మీరు మీ మెయిన్ పాస్టర్కు మరి దశమా భాగం ఇవ్వాలా, కృతజ్ఞత కానుక ఇవ్వాలా. లేకపోతే ఆయన తరపునే బ్రాంచ్ ఏర్పాటు చేసుకొని బయలుదేరి వెళ్ళవలసి ఉన్నది. కానీ అర్ధాంతరంగా సంఘాన్ని వదిలి వెళ్ళకూడదు. కనుక దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, వీ మస్ట్ హ్యావ్ టు లివ్ ఫర్ గాడ్ అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ వెన్ యూ ఆర్ ఇన్ ద యూనిటీ ఆఫ్ ద చర్చ్, యూనిటీ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ యూనిటీ ఆఫ్ ది college. Wherever you are studying in the college also, there must be united students fellowship. If anyone comes upon a student, you must all gather together and talk with that man. We are all the united students, unity is there, so why are you coming over this brother like that? So మూడు పేటలు తాడు తెగిపోదంట. అలాగున మనమందరం కూడా కుటుంబాల్లో ఐక్యత కలిగి ఉందాం, సంఘాల్లో ఐక్యత కలిగి ఉందాం, అలాగే చదువుకునే చోట ఐక్యత కలిగి ఉందాం. అలాగ ఐక్యత కలిగి ఈ యొక్క సంఘానికి, సమాజానికి, ఇంటికి మేలు చేద్దాం. మనం మేలు చేసేది కాదు కానీ పరమదేవుడే మనకు మేలు చేస్తాడు. కనుక మీ సంఘాలకు మీరు మేలు చేయండి. మీకు మరి ఎవరైనా మీరు ఇతరులకు అప్పించుంటే ఆ అప్పును క్షమించండి, దేవుడు మీ అప్పులు క్షమిస్తాడు. ఎవరైనా మీ ఎడల వ్యతిరేకంగా ప్రవర్తించి మరి మిమ్మల్ని బాధపెట్టింటే వారి మరి పొరపాటును మీరు క్షమించండి. మీ పొరపాట్లు దేవుడు క్షమించాడు. ఇతరుల పాపాలు మీరు క్షమించండి, మరి మీ పాపాలు దేవుడు క్షమించుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో it is like the Deva Herman which falls on the mountains of Zion, for there the Lord has commanded the blessing, life forevermore. అక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవమును ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఐక్యత కలిగిన చోట, ఒకరి మాట ఒకరు వినే చోట, ఒకరి కొరకు ఒకరు త్యాగం చేసుకునేటటువంటి స్థలంలో, సంఘములో, ఇంటిలో, చదువులో మరి దేవుడు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాడు. అలాంటి సంఘాలను, అలాంటి కాలేజీలను, అలాంటి చర్చిలను దేవుడు దీవించి అభివృద్ధి పరుస్తాడని మేము మీ అందరికీ తెలియజేస్తున్నాం. కనుక ప్రియ మిత్రులారా, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ గాడ్, ప్రైజ్ ద లార్డ్, కమ్ అండ్ బీ యునైటెడ్ and with the unity do the prayers. God will listen. Thank you. God bless you. Amen.